Hello, my dear nursing students and all my non-nursing viewers. Welcome back to my channel, Nursing Tutorials. Hi everyone. Today we are going to discuss part 12 very short answer questions from OBG BSc Nursing third years. We have 4 questions in this video starting from 44 to ending with 47. చాలా మంది అడుగుతున్నారు మేడం మాకు సెమిస్టర్ వైజ్ కదా సో సెమ్స్ వైజ్ యూనిట్స్ అండ్ క్లాసెస్ అయితే తీసుకోండి అని అండ్ ఇంకా ఇదే పార్ట్ కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఏ సెమిస్టర్ కి సంబంధించింది అని అడుగుతున్నారు సో వాటన్నిటికీ నేను ఈ వీడియోలో అయితే క్లారిఫికేషన్ ఇస్తాను ఓకే దిస్ ఈస్ ఓబీజీ పార్ట్ 1 అంటే ఇది మీకు థర్డ్ ఇయర్ లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి సెమిస్టర్ వైజ్ చూసుకుంటే మీకు ఇది 6th సెమ్ లో అన్నమాట ఓకే ఓబీజీ 1 ఇన్ 6th సెమిస్టర్ ఇప్పుడు నేను ఏవైతే క్లాసెస్ అప్డేట్ చేస్తున్నానో ప్రతి పీడిఎఫ్ ఓబీజీ పార్ట్ 1 సెమిస్టర్ 6 ఓకేనా ఆల్రెడీ అన్ని అప్లోడ్ చేసేసా చాలా వీడియోస్ వరకు కాబట్టి ఇంకా ఎడిట్ చేయలేకపోతున్నాను ఇక ముందు రాబోయే అంటే నేను చెప్పబోయే క్లాసెస్ అన్నిట్లో అయితే సెమిస్టర్ని అయితే మెన్షన్ చేస్తాను ఓకే సో ఐ థింక్ ఇప్పుడు మీ అందరికీ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను ఇఫ్ యూ క్లియర్ ఫ్రమ్ ఆల్ దీస్ డౌట్స్ మీన్స్ లెట్స్ మూవ్ టు అనదర్ స్లైడ్ టు స్టార్ట్ అవర్ డిస్కషన్. Our first question is define vasa previa. Here I have given you the definition. First I will read, then you all go through it. Vasa previa is a rare but serious pregnancy complication where fetal blood vessels run across or near the cervical opening unprotected by the umbilical cord or ప్లసెంటా. సో స్టూడెంట్స్ ఎంతమందికి చదువుతున్నప్పుడే అర్థమైంది అసలు కండిషన్ ఏంటి అనేది ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఉంటే అయితే నాకు కమెంట్ చేయండి అండ్ ఏం తెలుసు హౌ యూ నో అబౌట్ ఇట్ అనేది కూడా కమెంట్ చేయండి దెన్ అదర్స్ ఆల్సో నో ఫ్రమ్ యూ. సో నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ వెరీ సింపుల్ వర్డ్స్. సో వాసా ప్రీవియా వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో ఒక కాంప్లికేషన్. ఇప్పటి వరకు అయితే ఛానల్లో కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది చేయలేదు కదా. లాట్రాన్ వీడియోస్లో అయితే నేను కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ చేస్తాను అందులో అయితే ఫుల్ డీటెయిల్స్ విత్ క్లారిఫైడ్ నోట్స్తో అయితే అప్డేట్ చేస్తాను ఓకే. అప్పటి వరకు ఇప్పుడైతే ఒక కండిషనే వచ్చింది కాబట్టి ఈ కండిషన్ అయితే చూద్దాం. ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి వాసా ప్రీవియో అనేది ఒక కండిషన్. ఈ కండిషన్లో ఏంటంటే జనరల్గా అయితే అంబ్లికల్ కార్డ్ అండ్ ప్లసెంటా అనేది ఫీటస్ని కవర్ చేస్తూ అండ్ ఫీటల్ బ్లడ్ వెజల్స్ని కూడా కవర్ చేస్తుంది. బట్ అకార్డింగ్ టు దిస్ కండిషన్ ఫీటల్ బ్లడ్ వెసల్స్ ఇంటర్నల్ ఓఎస్ అంటే సర్వైకల్ ఓపెనింగ్ కి దగ్గరగా అయితే ఉంటాయన్నమాట అండ్ విచ్ ఆర్ అన్ప్రొటెక్టెడ్ బై అంబ్లికల్ కార్డ్ ఆర్ ప్లసెంటా. ఈ కండిషన్ లో ఏమవుతుంది అని అంటే ఎనీ కాంప్లికేషన్స్ అనేవి వచ్చినప్పుడు బ్లడ్ వెసల్స్ అనేవి అంబ్లికల్ కార్డ్ ఆర్ ప్లసెంటా ద్వారా ప్రొటెక్ట్ అయి ఉండవు కాబట్టి ఈజీగా రప్చర్ అవ్వడానికి బ్రేక్ డౌన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాక్టికల్ పర్పస్ ఆర్ థియరిటికల్ పర్పస్ ఈ క్వశ్చన్ వచ్చింది లేదా ఈ కండిషన్ వచ్చింది అని అంటే వెంటనే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ కండిషన్ ఇన్ ప్రెగ్నెన్సీ విచ్ ఫీటల్ బ్లడ్ వెసల్స్ రన్ అక్రాస్ ఆర్ నియర్ ద సర్వైకల్ ఓపెనింగ్. ఫీటల్ బ్లడ్ వెసల్స్ అనేది సర్వైకల్ ఓపెనింగ్ కి నియర్ గా ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో అనేది మీకు వెంటనే గుర్తుకు రావాలి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మై డియర్ స్టూడెంట్స్, నర్సింగ్ అనేది చాలా టఫ్ బట్ ఈ టఫ్నెస్ ని కూడా మీరు క్రాక్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ రన్నింగ్ నోట్స్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. అండ్ రన్నింగ్ నోట్స్ ఒక్కటే కాదు క్లినికల్ పోస్టింగ్స్ కి వెళ్ళినప్పుడు పాకెట్ బుక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 బుక్స్ కూడా నర్సింగ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకటి మీకు ఎట్ ఏ టైం ప్రిపేర్ అవ్వడానికి అండ్ క్లినికల్ పోస్టింగ్స్ లో ఎట్ ఏ టైం ఏదైనా న్యూ కండిషన్ మీకు వచ్చినప్పుడు ఆ కండిషన్ ఏంటి అనేది నోట్ చేసుకుని తర్వాత మీకు ఫ్రీ ఉన్న టైంలో స్టడీ చేసి దాని యొక్క డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ కాజెస్ సిమ్టమ్స్ సైన్స్ క్లియర్ కట్ గా స్టడీ చేయడానికి ఒకసారి రిమెంబర్ చేసుకోవడానికి రీకాల్ చేయడానికి అయితే యూస్ అవుతుంది ఓకే. ఇఫ్ యూ గెట్ క్లారిటీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. Next question is question number 45, that is 2 ways of separation of placenta. ఆ 2 ways వచ్చేసరికి నెంబర్ 1 స్కల్జ్ మెథడ్, నెంబర్ 2 డంకన్ మెథడ్. ఇక్కడ నేనైతే జస్ట్ నేమ్స్ మాత్రమే మెన్షన్ చేశాను, మ్యాటర్ అనేది ఏమి ఇవ్వలేదు బికాస్ లాట్రన్ వీడియోస్ అంటే పార్ట్ 13 అండ్ 14 లో అయితే సెపరేషన్ ఆఫ్ ప్లసెంటా గురించి ఫుల్ నోట్స్ అయితే అప్డేట్ చేశాను. దానికోసం ఇక్కడ జస్ట్
నేమ్స్ మాత్రమే మెన్షన్ చేశాను. బట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే మాత్రం కంప్లీట్‌గా ఇస్తాను. ఓకేనా? నోట్స్ కావాలంటే మాత్రం నెక్స్ట్ పార్ట్‌లో ఉంటుంది. మీరు ఫాలో అవ్వండి. నౌ సీ వన్ బై వన్. ఫస్ట్ స్కల్జ్ మెథడ్. ఈ మెథడ్‌లో వచ్చేసరికి ప్లసెంటా సెంటర్ నుంచి అయితే సెపరేట్ అవుతుంది. అండ్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు బ్లడ్ అనేది మొత్తం ప్లసెంటా వెనకాల అక్యుములేట్ అయిపోతుంది కాబట్టి మనం అంత ఫుల్‌గా ప్లసెంటా అనేది సెపరేట్ అయ్యే వరకు అంత బ్లీడింగ్ అయితే ఉండదు దీంట్లో. ఓకే. అండ్ ఇట్ షుడ్ బి నీట్‌లీ సెపరేటెడ్. నీట్‌గా అయితే ప్లసెంటా సెపరేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డంకన్ మెథడ్. ఈ డంకన్ మెథడ్‌లో వచ్చేసరికి ప్లసెంటా ఎడ్జ్ నుంచి సెపరేట్ అవుతుంది. ఈ మెథడ్‌లో వచ్చేసరికి ప్లసెంటా స్టార్టింగ్ సెపరేట్ అవుతున్న టైం నుంచి మనం బ్లీడింగ్ అయితే చూస్తూ ఉంటాం. అండ్ అలాగే ఇది ఫుల్ మెస్సీగా అయితే ఉంటుంది. ఓకే. నౌ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. Our next question is question number 46, advantages of exclusive breastfeeding. ఈ క్వెషన్ అయితే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను. బికాస్ దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్వెషన్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వెషన్ ఇన్ ఎగ్జామ్స్. ఎవరికైనా తెలీదు అని అంటే ఇక్కడైతే నేను అండర్లయింగ్ ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో వాటిని మాత్రమే ఇచ్చాను. కంప్లీట్ నోట్స్ అనేది నెక్స్ట్ ఫీడింగ్ ప్యాటర్న్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ 2 మార్క్స్కి సంబంధించి ఏమైతే అడ్వాంటేజెస్ మీకు నీడ్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇచ్చాను. దీనికి నోట్స్ కావాలంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సో ఎక్స్ప్లెనేషన్లో మీరు రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోండి, అది అయితే సరిపోతుంది. ఓకే. నౌ సీ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఫస్ట్ వన్ ఏంటి? ఆప్టిమల్ న్యూట్రిషన్. బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా అయితే బేబీకి ఇంపార్టెంట్ అండ్ నీడీ ఆర్ నెసెసరీ న్యూట్రియంట్స్ అనేవి అందివ్వగలం టు గ్రో హెల్తీగా అయితే గ్రో అవ్వడానికి. నెక్స్ట్ ఇమ్యూనిటీ బూస్ట్. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇమ్యూనిటీ బూస్ట్‌లా కూడా యాక్ట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా. డైజెస్టివ్ హెల్త్. బేబీస్‌కి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి, ఓకే, వాళ్ళ డైజెస్టివ్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికైతే బ్రెస్ట్ ఫీడింగ్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లోవర్ రిస్క్ ఆఫ్ డిసీజెస్ బికాస్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ ఇమ్యూనిటీ బూస్ట్. సో ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి డిసీజెస్ కూడా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ హెల్దీ వెయిట్. ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల అయితే బేబీస్ హెల్దీగా వెయిట్ అనేది గెయిన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. ఫాస్ట్‌గా కాదు, అటు స్లోగా కాదు, ఏదైతే కరెక్ట్ నీడీ వెయిట్ గెయిన్ కావాలో అదైతే బేబీస్ వెయిట్ గెయిన్ చేసుకోగలరు త్రూ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే. మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. This is our last question. Question number 47. Differentiate between Caput succedaneum and cephalohematoma. ఓకే. ఇక్కడైతే నేను జస్ట్ డిఫరెన్సెస్ మాత్రమే కాకుండా ఎలా ఇచ్చాను అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి దాని యొక్క డెఫినేషన్, కాజెస్, లొకేషన్, అపియరెన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది అయితే ఇన్ డీటెయిల్‌గా అయితే ఇచ్చాను. సో ఫర్ యువర్ నోట్స్ పర్పస్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ అకార్డింగ్ టు ద బోత్ కండిషన్స్. ఇవి సపరేట్‌గా అడిగినా మీరు రాయగలరు అండ్ ఆర్ కంబైన్డ్‌గా డిఫరెన్సెస్ అడిగినా సరే మీరు రాయగలిగేలా అయితే ఇచ్చాను. ఓకే. నౌ సీ Caput succedaneum and cephalohematoma differences. ఫస్ట్ డెఫినేషన్. డెఫినేషన్ వచ్చేసరికి అకార్డింగ్ టు Caput succedaneum, swelling of the soft tissues of the scalp, and cephalohematoma, collection of blood between the skull and the periosteum. Caput succedaneum అంటే ఏంటంటే సాఫ్ట్ టిష్యూస్ మధ్యలో స్వెల్ అవ్వడం. ఓకే. సెఫాలోహెమటోమా వచ్చేసరికి బిట్వీన్ ద స్కల్ అండ్ పెరియాస్టియం, స్కల్కి దాని చుట్టూ ఉండే లేయర్కి మధ్య బ్లడ్ అనేది కలెక్ట్ అయినప్పుడు ఆ కండిషన్ని సెఫాలోహెమటోమా అని అంటాం. ఓకే. డిఫరెన్స్ అర్థమైందా? కెపట్ సక్సిడీనం అని అంటే జస్ట్ స్కాల్ప్లో సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్ అవ్వడం. సెఫాలోహెమటోమా అంటే accumulation of blood between the skull and its periosteum. ఓకే. నౌ మూవ్ టు నెక్స్ట్ డిఫరెన్స్. కాజెస్. అక్కడ వచ్చేసరికి స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, మీరు కరెక్ట్ చేసుకోండి. కాజెస్ CAUSES. ఓకే. టైప్ మిస్టేక్ అక్కడ ఉంది. కెపట్ సక్సిడీనం కాజెస్. ఎందుకు కెపట్ సక్సిడీనం అనేది ఫామ్ అవుతుంది అని అంటే ప్రెజర్ ఆన్ ద బేబీస్ హెడ్ డ్యూరింగ్ వెజైనల్ డెలివరీ. వెజైనా ద్వారా డెలివరీ చేస్తున్నప్పుడు ఏదైనా బేబీస్ హెడ్ మీద ప్రెజర్ పడితే కెపట్ సక్సిడీనియం అనే కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెఫాలోహెమటోమా ఎప్పుడు వస్తుంది అని అంటే రప్చర్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ డ్యూ టు ట్రామా డ్యూరింగ్ డెలివరీ. అంటే మనం ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి కొన్నిసార్లు డెలివర్ చేయాల్సి వస్తుంది కదా, లైక్ ఫోర్సెప్స్ కానీ వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ కానీ. ఆ టైంలో ఏదైనా బ్లడ్ వెజల్స్ రప్చర్ అయి ఉంటే
ఇలా ట్రోమాలా అయితే బ్లడ్ అనేది అక్యుములేట్ అయ్యి సెఫాలో హెమటోమా అనే కండిషన్ ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఈస్ లొకేషన్. సో కెపెట్ సక్సిడీనియం ఎక్కడ లొకేట్ అవుతుంది ఆర్ ఎక్కడ వస్తుంది అని అంటే ఇట్ కవర్స్ సూచర్స్ అండ్ క్రాసెస్ మిడ్ లైన్. సో సూచర్స్ అంటే తెలుసు కదా, నేను నెక్స్ట్ వీడియోలో అయితే స్కాల్ప్ అండ్ హెడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సూచర్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అండ్ నోట్స్తో అప్డేట్ చేస్తాను. ఇక్కడ అవుట్లైన్ పర్పస్ మాత్రం చెప్తాను. సూచర్స్ వచ్చేసరికి మనం లామ్నాయిడ్, కొరోనరీ, సగేటల్ సూచర్స్ ఉంటాయి కదా, వాటిని కవర్ చేస్తూ మిడ్ లైన్ అయితే క్రాస్ చేస్తూ ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెఫాలో హెమటోమా లొకేషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు వన్ బోన్, డస్ నాట్ క్రాసెస్ సూచర్స్. అంతే కదా, ఎందుకంటే ఈ సెఫాలో హెమటోమా కండిషన్ ఎక్కడొస్తుంది, స్కల్ అండ్ బిట్వీన్, అంటే స్కల్లో ఉండే ఏదో ఒక బోన్ దానిపైన ఉండే మెంబ్రెయిన్ కవరింగ్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ కి మధ్య బ్లడ్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఎక్కడైతే ఇది కాజ్ అవుతుందో ఆ బోన్ దగ్గర మాత్రమే కండిషన్ ఉంటుంది. ఇది ఎక్కడికి ఎక్స్టెండ్ అవ్వదు, అంటే సూచర్స్ వరకు కానీ మిడ్ లైన్ వరకు అయితే ఎక్స్టెండ్ అవ్వదు. నెక్స్ట్ అపీరెన్స్. కెపెట్ సక్సిడీనియం ఎలా ఉంటుంది అని అంటే సాఫ్ట్ అండ్ పఫీ స్వెల్లింగ్ సాఫ్ట్ అండ్ పఫీగా అయితే ఉంటుంది. సెఫాలో హెమటోమా అపీరెన్స్ వచ్చేసరికి ఫెర్మ్ అండ్ రైజ్డ్ స్వెల్లింగ్ అనేది కొంచెం రైజ్డ్ గా ఉండి అలాగే స్టిఫ్ గా కూడా ఉంటుంది. ఓకే, మూవ్ టు నెక్స్ట్ స్లైడ్ ఇన్ విచ్ వీ హ్యావ్ అనదర్ డిఫరెన్సెస్. నెక్స్ట్ ఫీచర్ డిఫరెన్స్ ఈ స్కిన్ డిస్కలరేషన్. అకార్డింగ్ టు కెపెట్ సక్సిడీనియం స్కిన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎఫెక్టెడ్ స్కిన్ వచ్చేసరికి మే హ్యావ్ బ్రూజింగ్ ఆర్ రెడ్నెస్, అంటే బ్లూయిష్ డిస్కలరేషన్ లో కానీ రెడ్నెస్ గా అయితే అపీరెన్స్ ఉంటుంది. ఫర్ సెఫాలో హెమటోమా వచ్చేసరికి స్కిన్ కలర్ ఈస్ యూజువల్లీ నార్మల్. స్కిన్ ఎటువంటి కలర్ ని ఎగ్జిబిట్ అనేది చేయదు, అంటే బ్లూ కానీ రెడ్నెస్ కానీ ఎగ్జిబిట్ చేయదు, నార్మల్ గా అయితే ఉంటుంది స్కిన్. నెక్స్ట్ డిఫరెన్స్ ఈస్ ఆన్సెట్ అండ్ రిజల్యూషన్. ఆన్సెట్ అండ్ రిజల్యూషన్ కెపెట్ సక్సిడీనియంకి వచ్చేసరికి ప్రెజెంట్ ఎట్ బర్త్, రిజాల్వ్ ఇన్ ఎ ఫ్యూ డేస్, అంటే పుట్టిన వెంటనే ఉంటుంది, ఆ తర్వాత కొన్ని డేస్లో అయితే రిజాల్వ్ అయిపోతుంది. బట్ అకార్డింగ్ టు దిస్ సెఫాలో హెమటోమా అపీరెన్స్ హవర్స్ ఆఫ్టర్ బర్త్, రిజాల్వ్స్ ఇన్ వీక్స్, కొన్ని గంటలు అయితే ఉండి వీక్స్ లో అయితే రిజాల్వ్ అయిపోతుంది. ఓకే, కాంప్లికేషన్స్. అకార్డింగ్ టు కెపెట్ సక్సిడీనియం యూజువల్లీ హార్మ్లెస్, నో మేజర్ కాంప్లికేషన్స్. ఈ కండిషన్ వచ్చేసరికి యూజువల్లీ హార్మ్లెస్, అలాగే మేజర్ కాంప్లికేషన్స్ అయితే ఏం లేవు. బట్ సెఫాలో హెమటోమా వచ్చేసరికి మే కాజ్ జాండీస్ ఆర్ కాల్సిఫికేషన్ ఇఫ్ సివియర్. బ్లడ్ అక్యుములేషన్ అనేది సివియర్ గా ఉంటే కొన్ని టైమ్స్ జాండీస్ ని కాజ్ చేస్తుంది, లేదా కాల్సిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాల్సిఫికేషన్ అంటే తెలుసు కదా, అంటే బాడీ టిష్యూస్ లో కాల్షియం సాల్ట్స్ అనేది స్టోర్ అయిపోవడాన్ని కాల్సిఫికేషన్ అని అంటాం. ఓకే, ఈ రెండు కండిషన్స్ ని సివియర్ అయిన టైమ్స్ లో అయితే కాజ్ చేసే ఛాన్స్ ఉంది. That's all for today's video. Thank you all. Thank you so much for your amazing patience throughout the class. For more updates, please do follow Nursing Tutorials 99. If you are a nursing student, need notes according to your semester wise with explanation, please do subscribe to my channel Nursing Tutorials 99. Bye. Have a nice day.